మొత్తానికి తమిళనాడులో మెజారిటీ ఫిగర్ రాజకీయం అయితే క్లైమాక్స్కి చేరింది. వీసీకేతో పాటుగా ఐయుఎంఎల్ కూడా విజయ్కి సపోర్ట్ ప్రకటించింది. రెండు పార్టీల నుంచి మొత్తం 4 ఎమ్మెల్యేల సపోర్ట్ ఇప్పుడు విజయ్కి వచ్చింది. సో విజయ్ గెలిచిన ఒక్క సీటే లెక్కేసినా కూడా మొత్తంగా 120కి మద్దతు పెరిగింది. ఇప్పటికే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ల సపోర్ట్తో విజయ్ సిద్ధంగానే ఉన్నారు. వీసీకే సపోర్ట్ చేసిన తర్వాత ప్రస్తుతం టీవీకేకి అనుకూలంగా ఉన్న పార్టీలు ఏంటి, మెజారిటీ మ్యాటర్స్ ఏంటి అన్నది మనం ఒక్కసారి చెక్ చేద్దాం. సో స్క్రీన్ మీద మనకి ఇప్పుడు విజయ్కి టీవీకేకి ఉన్న సపోర్ట్ ఏంటి అన్నది క్లియర్గా కనిపిస్తోంది. సో ఓవరాల్గా మనకి 233 స్థానాలు లెక్కేస్తున్నాం. ఎందుకంటే విజయ్ 2 చోట్ల పోటీ చేశారు కాబట్టి ఒక స్థానాన్ని మనం తీస్తే 233కి మ్యాజిక్ ఫిగర్ 117. విజయ్ దీన్ని అచీవ్ చేయడానికే గత 4-5 రోజులుగా తీవ్రంగా శ్రమిస్తూ వస్తూ ఉన్నారు. అయితే విజయ్కి ఇప్పుడు మొత్తం 108 స్థానాల్లో టీవీకే గెలిచిన విజయ్ది ఒక స్థానాన్ని మనం తీసేయాలి రెండిట్లో, కాబట్టి 107 టీవీకేకి ఇప్పుడు సపోర్ట్ ఉంది. దాని తర్వాత మనకి కాంగ్రెస్ ఫస్టే సపోర్ట్ని ప్రకటించింది. సో 5 యాడ్ అయ్యారు. సిపిఐ, సిపిఎం లెఫ్ట్ పార్టీలు కూడా అన్కండిషనల్గా సపోర్ట్ ఇచ్చాయి. మేమేమి మంత్రి పదవులు ఆశించట్లేదని కూడా క్లియర్గా వాళ్ళు చెప్పారు. వాళ్ళిద్దరు సపోర్ట్ తర్వాత ఇవాళ వీసీకే అండ్ ఐయుఎంఎల్ 2 పార్టీలు కూడా ఇవాళ కొద్దిసేపటి క్రితమే తమ సపోర్ట్ని అన్కండిషనల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకి ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. కాబట్టి ఆ ఇద్దరు కూడా యాడ్ అయిన తర్వాత టోటల్ ఇప్పుడు 120కి చేరింది. సో అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కంటే కూడా 3 బలం అదనంగా మనకి ఇప్పుడు టీవీకే కనిపిస్తోంది. సో ఇప్పుడు విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లైన్ క్లియర్ అయిపోయింది. సో తమిళనాడులో మెజారిటీ ఫిగర్ అనే ఫిగర్ అయితే విజయ్కి పోయింది. ఆ వ్యవహారం ఎపిసోడ్ అంతా కూడా ఇప్పుడు క్లైమాక్స్కి చేరింది. వీసీకేతో పాటుగా ఐయుఎంఎల్ కూడా విజయ్కి అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి లెటర్స్ని ఆ పార్టీకి అందజేశాయి. 2 పార్టీల నుంచి తలో 2 ఎమ్మెల్యేలు, మొత్తం 4 ఎమ్మెల్యేల సపోర్ట్ ఇప్పుడు టీవీకేకి పెరిగింది. సో విజయ్ పార్టీ మొత్తం 108 స్థానాల్లో గెలిచింది. అయితే వాటిల్లో విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశారు కాబట్టి వాటిలో ఒక్క సీట్ని మాత్రమే మనం లెక్కేసినా కూడా ఇప్పుడు విజయ్కి టోటల్గా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఐయుఎంఎల్ అండ్ సివికే వీళ్ళు ఇచ్చిన సపోర్ట్ మొత్తాన్ని లెక్కేసుకుంటే 120కి చేరింది ఇప్పుడు విజయ్కున్న సపోర్ట్. ఇప్పటికే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ సపోర్ట్ కూడా ఉంది. లేటెస్ట్గా బీసీకే అండ్ ఐయుఎంఎల్ కూడా సపోర్ట్ చేయడంతో విజయ్ బలం ఇప్పుడు 120కి పెరిగింది.